హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరస్వతి పుష్కరాలు జన్మలో ఒక్కసారైనా వెళ్లాల్సిందేనండి. సరస్వతి పుష్కర మార్గంలో దర్శించవలసిన అద్భుత క్షేత్రాల గురించి చెప్పుకుందాము ఇవాళ వీడియోలో. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి. పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయండి. పుష్కర స్నానాలు చేయాలని లక్షలాది భక్తులు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా సరస్వతి నదిలో పుణ్యస్నానం చేయడం చాలా శుభం అని విశ్వసించబడుతుంది. సరస్వతి నది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనే చెప్పుకుందాము. సరస్వతి నది ప్రవహిస్తున్న ప్రాంతంగా భావించబడే కాళేశ్వరం వరకు వెళ్ళాలంటే భక్తులు నిజామాబాద్ జగదల్పూర్ 63వ జాతీయ రహదారిని ఉపయోగించుకోవచ్చు. ఈ రహదారిపై మంచిర్యాల జిల్లాలో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. ఇది భక్తులకి ముక్తి దించే మార్గంగా మారుతుంది. ఈ మార్గంలో దేవాలయాలు, పురాతన ఆలయాలు, శిలా శాసనాలు, చారిత్రక నిర్మాణాలు అన్ని కలిసిపోయి ఒక పవిత్రమైన పర్యటనకు మార్గం వేస్తున్నాయండి. దండేపల్లి మండలంలోని గూడెంలో ఉన్న సత్యదేవుడి ఆలయం రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. గోదావరి నదికి సమీపంగా ఉండే ఈ ఆలయాన్ని ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల భక్తులు సందర్శిస్తున్నారు. ఇక్కడ భక్తులు సత్యదేవుణ్ణి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం ఉందండి. పుష్కరాలకు వచ్చే మార్గంలో ఇది తప్పనిసరిగా చూడాల్సిన ఆలయంగా చెప్పుకోవచ్చండి. గోదావరి నది ఉత్తర దిశగా ప్రవహించే అరుదైన దృశ్యం చెన్నూరు మండలంలో కనిపిస్తుందండి. పొక్కూరు గ్రామం నుంచి పారుపెల్లి గుట్ట వరకు నది ఉత్తరముఖంగా ప్రవహిస్తుంది. ఈ గుట్టలో భైరవ స్వామి విగ్రహం సహజ సిద్ధంగా బండలపై ఏర్పడింది. విగ్రహం పైనే ఆలయాన్ని నిర్మించి పూజలు కొనసాగిస్తున్నారు. భక్తులు ఇక్కడ భైరవ స్వామిని దర్శించి ఆధ్యాత్మిక శాంతిని పొందుతున్నారండి. అలాగే చెన్నూరులో ఉన్న అంబా అగస్తేశ్వర ఆలయం ఎంతో పురాతనమైనది. 1289లో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఆలయం అండి. స్థల పురాణం ప్రకారం ద్వాపర యుగంలో అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచే ఈ ఆలయం అగస్తేశ్వర ఆలయం అన్న పేరుతో ప్రఖ్యాతి చెందింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ ఆలయం ఎదిగింది. ఆలయ గర్భగుడిలో 410 ఏళ్లగా అఖండ దీపం వెలుగుతుంది. ఇది భక్తులకు అత్యంత పవిత్రతను కలిగించే విషయం అండి. అలాగే చెన్నూరులోని జగన్నాథ స్వామి ఆలయం చూడగానే ఒడిశాలోని పూరి ఆలయం గుర్తు వస్తుందండి. ఇక్కడ కూడా దేవదారు కట్టడాలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం సుమారు 600 ఏళ్ల క్రితం నిర్మించబడింది. ఇక్కడ జగన్నాథ స్వామితో పాటు సుభద్రమ్మ, బలరాముడు, నరసింహస్వామి, ఆండాళ్లమ్మ, సుదర్శన్ చక్రం, మహాలక్ష్మి వంటి ఉత్సవమూర్తులు ఉన్నారు. భక్తులు ఇక్కడికి రావడం వల్ల ఒక పవిత్రతను, పూర్వ జన్మ స్మృతిని అనుభవిస్తారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.